రింగ్ రోడ్ వస్తే రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్చుతాం కానీ గుడి మాత్రము అక్కడి నుంచి జరగదని చెప్పి నన్ను ఆహ్వానించినందుకు అందరు ఆర్గనైజర్స్ కి అందరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. నేను ఇంతమంది ఇంత పెద్ద ప్రోగ్రామ్ అని అనుకోలేదు. శంకర్నాయక్ ఫోన్ చేసి 1000 మంది ఉన్నారని అంటే ఉట్టిగా ఇప్పుడే కొన్ని అబద్ధాలు చెప్తుంటాడు కదా నాకు. అట్లా అబద్ధాలు అనుకో నేను అప్పటి నుంచి వస్తున్నాలే అని చెప్పేసి కొంచెం లేట్ చేసిన. లేట్కి వచ్చినందుకు క్షమించగలరని చెప్పి కూడా కోరుకుంటున్నాను. ఈ రోజు ఇక్కడ ఆర్టిస్ట్ వాళ్ళు కూడా ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళకు కూడా ధన్యవాదాలు. ఇక్కడ ఆల్ పార్టీ లీడర్స్ అందరు ఉన్నారు, ఇక్కడ సర్పంచ్లు ఉన్నారు. ఎప్పుడు ప్రతి సంవత్సరం కూడా మీరు ఇక్కడనే అందరు కలిసి, ఎందుకంటే రాజకీయాలు మనం ఎప్పుడన్నా పండుగ చేసుకున్నప్పుడు అందరం కలిసి పండుగ చేసుకోవాలి. ఇప్పుడు రాయలసీమ రాజకీయాలు వేరు, మన తెలంగాణ రాజకీయాలు వేరు. రాయలసీమ రాజకీయాలు కొట్లాడుకున్నారంటే వాళ్ళు మనోళ్ళు వాళ్ళ ఇంటికి పోదు, వాళ్ళు మన ఇంటికి రావద్దని వాళ్ళు రాజకీయాలు చేస్తారు. కానీ తెలంగాణలో మాత్రము మనం ఎంత కొట్లాడుకున్నా కానీ సాయంత్రం అయిందంటే మాత్రం అందరం కలిసిపోతాం. అది ఎందుకు కలుస్తామో తాండవాసులకు అందరికి తెలుసు. ఎందుకంటే నేను ఎక్కువ ఆదరించేది, ఎక్కువ మీ గురించి ఆలోచించేది, ఎప్పుడైనా కానీ మీరు బాగుండాలని ఆలోచించేది ఎవరైనా ఉన్నారంటే మాత్రము అది కేవలం తాండవాసుల కోసం అనిరుద్ధ్ రెడ్డి అనేది ఒక్కటి మాత్రము మీరు గమనించాలి. ఇంతకుముందే శంకర్నాయక్తో మాట్లాడుతున్నాను. కొంచెం లేట్ ఎందుకైందంటే మన మెట్టుగడ్డ దగ్గర మెట్టు అని అక్కడ వకీల్ పటేల్ వాళ్ళ ల్యాండ్లో ఉన్నది. సో అందరు తాండవాసులు అడిగిన దానికి ల్యాండ్ అవసరం. ఆల్రెడీ ఇప్పుడు ఒక ఎకర దానికో ఉందంటే ఆ వకీల్ పటేల్ వాళ్ళు బెంగళూరులో ఉంటారు, వకీల్ గ్రూప్ వాళ్ళు, ఆ పెద్ద గ్రూపు వాళ్ళ మేనేజ్మెంట్తో మాట్లాడి ఇంకా అక్కడ నాకు ఒక ఎకరా ఇవ్వాలి. ఎందుకంటే దాదాపు 30,000 మంది మన తాండవాసులు ఉన్నారు జడ్చర్ల నియోజకవర్గంలో. అందరు అక్కడికి వచ్చి అక్కడ పండుగలాగా చేసుకుంటారు కాబట్టి ఇంకొక ఎకర కావాలని చెప్తే ఆయన మాట్లాడి ఆయన ఖచ్చితంగా ఇంకొక ఎకర మీకు ఇస్తామని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. అంటే అక్కడ ఒక పెద్ద కాంపౌండ్ వాళ్ళ కట్టి ఒక గుడిలాగా మనం కట్టుకోవాలని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ, ఈరోజు క్రికెట్ మ్యాచ్ ఎంతమంది వచ్చినారు, ఎంతమంది ఆడుతున్నారు, టీమ్స్ ఎంతమంది ఉన్నారు? 68 సార్. 68 మన కాన్స్టిట్యున్సీ నుంచా లేకుంటే జిల్లా మొత్తం సార్? జిల్లా మొత్తం నుండి. ఈ ఏరియా అనేది రాబోయే రోజులలో ఒక మంచి స్పాట్ ఏదంటే పెద్దాయపల్లి గ్రామం కానీ ఇక్కడనే మనకి రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది. అదేవిధంగా ఇక్కడ యంగ్ ఇండియా స్కూలు, దాని తర్వాత నవోదయ స్కూల్ కూడా ఇక్కడనే వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా బాలనగర్ మండలం మన జడ్చర్ల నియోజకవర్గంలో అభివృద్ధి చెందుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ, ఈరోజు రంగారెడ్డిగూడెంలో కూడా వాలీబాల్ టోర్నమెంట్ కూడా ఉంది, అక్కడ కూడా వెళ్ళాలి. దాని తర్వాత ఖచ్చితంగా శివలాల్ జయంతికి కూడా నేను ఇక్కడికి వస్తాను. కానీ ఎప్పటి నుంచో మీకు చెప్పాలని ఉన్నాను. ఎందుకంటే గత 10 సంవత్సరాల నుంచి ఇక్కడ గుడి పిల్లర్సే వచ్చినాయి కానీ గుడి మాత్రం కంప్లీట్ కాలేదు. మన నియోజకవర్గంలో అందరికన్నా ఎక్కువ ధనవంతులు మన తాండవాసులు ఉన్నారంటే బాలనగర్ మండలం. కానీ మనం గుడి కట్టుకోలేకపోతున్నాం. సరే, నా తరఫు నుంచి నేను చేస్తాను. మీరు ఎక్కడెక్కడో దావత్లకి లక్షలు పెడతారు కానీ మనం గుడి కంప్లీట్ చేసుకోలేకపోతున్నాం. అందరు మననే చూస్తుంది. బాలనగర్ మండలం ప్రతి తాండలు చాలా మంది ఈర్ష్య కూడా ఉన్నది మీ పైన, బాలనగర్ మండలం పైన. అరే బాలనగర్ మండలంలో మన తాండ ప్రతి ఒక్కరి దగ్గర ఫార్చునర్లు ఉన్నాయి, ప్రతి ఒక్కరి దగ్గర ఇనోవాలు ఉన్నాయి, వాళ్ళు బాగా ధనవంతులని ఊరుకొండ వాసులు వాళ్ళందరూ చెప్తుంటారు నాకు. కానీ మనం ఇక్కడ గుడి ఇంకా కట్టుకోలేకపోయినాం. ఖచ్చితంగా నా సైడ్ నుంచి నేను ఇస్తాను. మీరు ముందుకు వస్తే నేను ఎందుకు రాని చెప్పండి. అందరు కలిసి త్రిపురాలు వస్తే నేను ఇక్కడ మాట ఇస్తున్నా, ఒకవేళ గుడి కట్టిన తర్వాత త్రిపురాలు వస్తే త్రిపురాలు అలైన్మెంట్ చేంజ్ చేస్తా కానీ సేవాలాల్ మహారాజ్ గుడి మాత్రం రాసి పెట్టుకోండి. సేవాలాల్ మహారాజ్ గుడి అక్కనే కడతాము. అక్కడ ఒకవేళ మన మేస్త్రిలో కూడా ఆటోమేటిక్ ఇచ్చేసినాము. దాని తర్వాత ఆపేసినాము. ఎందుకంటే భద్రు అన్ని గాలిలోనే చెప్తుంటండి. ఈయన అన్ని గాలిలో చెప్తుంటాడు. కార్లో చూస్తే ఎన్నో బస్తాలు ఉంటాయి, అవి ఏం బస్తాలో నాకు తెలియదు. కానీ ఖచ్చితంగా అందరు ఉన్నారు, లింగు నాయకులు ఉన్నారు, అందరూ అన్ని పార్టీల నుంచి నాయకులు అందరూ ఉన్నారు. కలిసి మనం కంప్లీట్ చేసుకుందాము. అలైన్మెంట్ కావచ్చు, అలైన్మెంట్ కూడా డీటెయిల్స్ తెప్పిస్తాను. నాకు తెలిసి అయితే అక్కడి నుంచే కాదు, పక్క నుంచే ఉండొచ్చు. అక్కడి నుంచి ఉంటే కూడా మనం రిక్వెస్ట్ చేసుకొని, ఎందుకంటే ఎన్నో ఏళ్ళ నుంచి మీరు ఆల్రెడీ అక్కడనే పూజ చేస్తున్నారు, అక్కడనే మనకి మొత్తం పిల్లర్స్ కూడా వేస్తున్నారు కానీ కంప్లీట్ కాలేదు. ఖచ్చితంగా
ఈ ప్రోగ్రామ్ మాత్రం కలిసి మనం కంప్లీట్ చేసుకున్నాము. ఏ విభేదాలు వద్దు, ఊరితో కొట్లాటలు మనకు అవసరం లేదు. సేవరాజ్ మహారాజ్ది మన గుడి అక్కడ కట్టాలి. ఎన్నో ఇళ్ళ నేను చూస్తాను. ఇది ఇంకొకటి రాజాపూర్లో కూడా, అక్కడ కూడా నేను మాట ఇచ్చింది, ఇంకా కంప్లీట్ చేయలేదు నేను. ఈ రెండు నేను ఖచ్చితంగా ఇంకా ప్రతి గ్రామంలో కూడా తాండాలో కూడా సేవరాజ్ గుడి కట్టేదాన్ని నేను 5 లక్షలు అంటే గ్రామ పంచాయతీకి ఇస్తా అని అప్పుడు ఎలక్షన్ ముందు చెప్పినాను. ఎవరన్నా ముందుకు వచ్చి కడుతున్నామని చెప్పి వస్తే ఖచ్చితంగా నేను అది కంప్లీట్ చేస్తాను. ఎందుకంటే మాట ఇచ్చాను, మాట మీద నిలబడతానని చెప్పి తెలియజేస్తూ మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై సేవలాల్. ఇప్పుడు గ్రౌండ్ అంటే గవర్నమెంట్ భూమి ఉంటే ఖచ్చితంగా ఇస్తాం. ఎందుకంటే నేను ఇప్పుడే చెప్పిన మన నియోజకవర్గంలో అందరికన్నా ఎక్కువ రేట్ ఉండేది బాలనగర్. కొనియాలంటే నాతో కాదు. గవర్నమెంట్ భూమి ఉంటే ఖచ్చితంగా ఇప్పిస్తాం. కానీ ఇంకోటి ఇంతకుముందే చెప్పిన యంగ్ ఇండియా స్కూల్ అని చెప్పేసి, యంగ్ ఇండియా స్కూల్లో మనకు ఒక స్టేడియం వస్తుంది, మళ్ళీ టెన్నిస్ కోర్ట్స్ వస్తున్నాయి, దాని తర్వాత బాస్కెట్బాల్ కోర్ట్స్ వస్తుంది, స్విమ్మింగ్ పూల్ కూడా వస్తుంది. కాబట్టి ఆ గ్రౌండ్లో కూడా మీరు ఆడుకోవచ్చు. అది పెద్ద గ్రౌండ్ స్టేడియం లాగా వస్తుంది. గవర్నమెంట్ భూమి ఒక 5 ఎకరాల దానికి ఏమన్నా ఇక్కడ రాజాపూర్ మన బాలనగర్ సర్పంచ్ కూడా ఉన్నారు. ఒకవేళ 5 ఎకరాల భూమి ఉంటే గవర్నమెంట్ భూమి ఖచ్చితంగా స్పోర్ట్స్ వాళ్ళకి మనం కేటాయిస్తే వాళ్ళు ఇండోర్ స్టేడియం కూడా శాంక్షన్ చేస్తారు. మీరు ఇక్కడ ఉందని చెప్తే నేను ఖచ్చితంగా నేను చేస్తాను. నేను